నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. విశాఖ నగర మేయర్ వెంకటకుమార్ గారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ నగర మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని గత కొంతకాలంగా కూటమి విశ్వ ప్రయత్నం చేస్తూ వచ్చింది. ముందుగా వైసీపీ నుంచి ఆ పదవిని లాక్కుంటే ఆ తర్వాత కూటమి తరపున ఎవరు ఉండాలా ఎవరు ఉండకూడదు అనేది తేల్చుకోవచ్చని కూటమి ఒక పథకం ప్రకారము ముందుకెళ్ళింది. వాళ్ళ ప్రయత్నాలు ఫలించాయి. పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసినట్టు వైసీపీ ఆరోపణలు చేస్తుంది. రాజకీయాల్లో ఇప్పుడు ప్రలోభాలు, దౌర్జన్యాలు, దాడులు ఇవన్నీ సర్వసాధారణమైనవి. గత ప్రభుత్వం వైసీపీ ఉండింది కదా, అప్పుడు వాళ్ళ హయాంలో దౌర్జన్యాలు, దోపిడీలు ఇవన్నీ చూసినాం. ఆ పరంపరనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని చెప్పడానికి ఎవరు పెద్దగా సంశయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 74 మంది అవిశ్వాస తీర్మానము నెగ్గించుకోవడానికి అవసరం కూటమికి. కానీ వాళ్ళ బలము అంతా కలిపిన ఎక్సెప్షియో సభ్యులతో కలిపినా కూడా ఒక 48 అట్లా ఏవో ఉన్నాయి. అంటే ఒక 22 నుంచి 24 మంది కార్పొరేటర్లు అవసరమైనది. వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోగలిగినారు. ఊరికనే తిప్పుకునే పరిస్థితి ఉందా? కేవలం అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు వెళ్ళడానికి కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. అది ఒక్క విశాఖపట్నం అనే కాదు, రాష్ట్రమంతా అట్లే ఉంది, దేశమంతా అట్లే ఉంది. అందుకబట్టి విశాఖపట్నంలో ఏదో కూటమి ఘనతను చూసి వాళ్ళందరూ ఇటువైపు వచ్చినారని కాదు, అక్కడ అధికారం ఉంది. మనం అట్లా పోతే ఏదో కొంత అమౌంట్ మనకు ముడుతుంది, కొన్ని ఇబ్బందులు ఉండవు. లేదంటే ప్రతిపక్ష కార్పొరేటర్గా అంటే ఏవేవో ఇబ్బందులు ఉంటాయి కదా. సహజంగా ఇప్పుడు కార్పొరేటర్లు అంటే ఏవో వ్యాపారాలు, ఇంకోటో స్థలాలు, వ్యవహారాలు ఉంటాయి కదా. వాటన్నిటిపైన ఇప్పుడు పడుతున్నారు. జనం ఏమన్నా అనుకుంటారనేది కూడా ప్రతిపక్ష కార్పొరేటర్లు ఒకవేళ అపార్ట్మెంట్ కడతంటే ఆడికి పోయి కూలుతున్నారు, వెంచర్లు వేస్తుంటే ఆడికి పోయి అది అడ్డుకుంటున్నారు. ఇట్లా దౌర్జన్యాలు ఒకటి కాదు, రెండు కాదు, మనం రాష్ట్ర వ్యాప్తంగా అనేకం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో విశాఖలో కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గడం చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ఇక విజయవాడ అయితేనేమి, తిరుపతి అయితేనేమి ఇలాంటి మున్సిపల్ కార్పొరేషన్ స్థానాల్లో కూటమి తమ ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ మేయర్లను గద్దె దించేందుకు పావులు గదిపే అవకాశాలు ఉన్నాయనే ఒక చర్చకు తెరలేచింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ధన్యవాదాలు.